హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. ఈ వీడియోలో మనం ఇంకొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై, మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్ మార్జిన్, ఇలా ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఆ మోస్ట్ డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి టెంపుల్ పూజ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఎందుకు అంత డిమాండ్ ఉంది అంటే, మెయిన్గా మన ఇండియాలో ఏ మూలైన హిందూ ఉన్న చోట పూజలు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. లైక్ టెంపుల్స్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇలా సీజనల్ బిజినెస్ అవ్వచ్చు, ఇలా ఫెస్టివల్స్, ఇలా చాలా ఇట్లో ఈ పూజా సామాగ్రి అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా సీజనల్ టైం గురించి మాట్లాడుకుంటే ఆ బిజినెస్ అనేది పీక్గా వెళ్ళిపోతుంది. సో మనం దాన్ని టార్గెట్ చేసి చూస్తే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో హోల్సేల్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. సో మెయిన్గా మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కువగా డిపెండ్ అయ్యేది బెంగళూరు, గుజరాత్ అండ్ తమిళనాడు నుంచి మన రిటైల్ అండ్ హోల్సేల్ బిజినెస్ ట్రేడర్స్ అనే వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బిజినెస్ చేస్తారు. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మార్కెట్లో గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయగలిగితే సో మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంది. అండ్ మీరు కూడా ప్రాపర్గా ఒక మంచి బ్రాండ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్కి సంబంధించి ఎవరైనా లేడీస్ అవ్వచ్చు, లేక కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో మెయిన్గా మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎలా స్టార్ట్ చేయవచ్చు, ఎలా గ్రో చేయవచ్చు, సో సింపుల్గా తెలుసుకుందాం. సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో స్టార్టింగ్ అసెంబ్లింగ్ అవ్వచ్చు, లేక మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవ్వచ్చు, ఏవి చేసుకోవచ్చు చూద్దాం. మెయిన్గా వచ్చేసరికి ఒత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు. ఇలా చాలా మంది చేసి ఉంటారు. బట్ దీనికి ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా దాటిని మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కుంకుమ హోల్డర్స్, అంటే మన కుంకుమ బర్రెలు అంటారు కదండి, వాటిలో కూడా మంచి డిమాండ్ ఉంది. బట్ సప్లై చాలా తక్కువగా ఉంది. అండ్ స్మాల్ టెంపుల్ బెల్స్, మన ఇంట్లో కావచ్చు, గుడిలో కావచ్చు, చిన్న గంటలు వాడుతాం కదండి, సో దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ అగరబత్తి హోల్డర్స్ అండ్ పూజా వస్త్రాలు, దీపం బర్రెలు, బ్రాస్ ఉంటాయి కదండి, సో క్లే అవ్వచ్చు, లేక బ్రాస్ అవ్వచ్చు, వాటిలో కూడా చాలా డిమాండ్ ఉంది. ఇలా పూజా సామాగ్రికి సంబంధించి ఏ ఐటెంకైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అండ్ ఇంకో విధంగా చూసుకుంటే మొత్తం టోటల్ సెట్ కలిపి ఒక దగ్గరే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ఇంకా మంచి డిమాండ్ అండ్ మంచి పాసిబిలిటీస్ కూడా మీరు క్లిక్ అవ్వడానికి అయితే ఉన్నాయి. సో ఈ బిజినెస్కి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక మైక్రో యూనిట్ గురించి తెలుసుకుందాం. సో ఒక మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇనీషియల్గా మనం చూసుకుంటే అరౌండ్ 2 to 5 lakhs అయితే స్టార్ట్ చేయవచ్చు. సో మీకు కావాల్సిన స్పేస్ వచ్చేసి అరౌండ్ 100 to 300 square feet ఉంటే సరిపోతుంది. సో సింపుల్గా మీరు అసెంబ్లింగ్ స్టార్ట్ చేసినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినా సరే, మీరు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ మిషన్ని యూజ్ చేసుకొని సింపుల్గా అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టాఫ్ వచ్చేసరికి 2 to 4 members పెట్టి సింపుల్గా అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా లేడీస్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి శాలరీస్ అయితే ఎంత తక్కువగా ఇచ్చుకుంటే మనకి అంత కాస్ట్ కటింగ్ అవుతుంది. అండ్ మీ బిజినెస్ గ్రో అవ్వడానికి కూడా కొంచెం అవకాశం అయితే ఉంది. సో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు బ్రేక్ ఈవెన్ వచ్చి ప్రాఫిట్లోకి వెళ్ళడానికి అరౌండ్ 6 to 8 months అయితే పడడం జరుగుతుంది. సో మెయిన్గా మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేయగలిగితే ఈజీగా మీకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మోస్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి టెంపుల్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మంచి డిమాండ్ అండ్ సప్లై కూడా తక్కువగానే ఉంది. అండ్ తర్వాత ఈ బిజినెస్ని వచ్చేసరికి ఏ లోన్స్ యూజ్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది చిన్న యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 1 లక్ష 2 లక్షలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక పెద్దగా వెళ్దాం, ఒక పెద్ద యూనిట్ని సెటప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ లోన్స్ని యూజ్ చేసుకొని లైక్ సబ్సిడీస్ ఏమైనా తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు చూద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే పిఎంఈజీబీ లోన్ మన అందరికీ బాగా తెలిసిన లోనే. సో ఈ లోన్లో మనకు వచ్చేసరికి అరౌండ్ 50 lakhs వరకు అయితే రావడం జరుగుతుంది కొత్తగా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం. సో ఈ బిజినెస్లో మనం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్లో మనకు వచ్చేసరికి అరౌండ్ 35% సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్
క్యాస్ట్ అన్నిటిని బట్టి మనం చూసుకోవచ్చు. లేడీస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ముద్రా లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 10 lakhs వరకు అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్, ఈ స్కీమ్ వచ్చేసరికి మెయిన్గా ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ స్కీమ్లో మీకు వచ్చేసరికి అరౌండ్ 10 lakhs to 1 crore వరకు అయితే మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా గవర్నమెంట్ని స్కీమ్ని యూజ్ చేసి కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు నీట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకొని ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ని తయారు చేసుకొని, సో మీరు కూడా నేను చెప్పాను కాకుండా మీరు కూడా మార్కెట్లోకి వెళ్ళి సో షాప్ టు షాప్ వెళ్ళి రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తే చాలా బెటర్. అండ్ మీరు ప్రాపర్గా అన్ని రెడీ చేసుకుని వెళ్తే గవర్నమెంట్ కూడా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా డిసైడ్ అవ్వండి అండ్ మీరు కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్సెస్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసినా మనం ఉద్యమ్ ఆర్ ఎంఎస్ఎంఈ రెండు ఒకటే అంటారు. సో ఆ సర్టిఫికేట్ అయితే మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ లైసెన్సెస్ ఉంటేనే నేను ముందు చెప్పిన లోన్స్కి మీరు ఎలిజిబిలిటీగా ఉంటారు, లేకపోతే మీకు ఏ రకమైన లోన్ రాదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అండ్ జిఎస్టీ కంపల్సరీగా మీకు ఉండాలి. అండ్ ట్రేడ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పొల్యూషన్ ఎన్ఓసి, సో ఇది చిన్న చిన్న యూనిట్స్కి అవసరం లేదండి, మీరు పెద్ద యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఉండాలి. సో పొల్యూషన్కి సంబంధించి మీరు పెద్ద పెద్ద మిషనరీస్ వాడినా సరే సో దానికి పెద్ద యూనిట్లకి మాత్రమే, సో చిన్న యూనిట్లకి అవసరం లేదు. సో దీన్ని బట్టి పొల్యూషన్ ఎన్ఓసి కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఫర్ బిగ్ యూనిట్స్, నాట్ ఫర్ స్మాల్ యూనిట్స్. ట్రేడ్ మార్క్ వచ్చేసరికి మీ యొక్క బ్రాండ్ నేమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ట్రేడ్ మార్క్ని తీసుకుంటే మీ నేమ్ని ఎవరు కాపీ కొట్టుకుంటే సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయి. సో ఈ డాక్యుమెంట్స్తో మీరైతే మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మైక్రో యూనిట్స్కి అయితే మీరు చెప్పిన దాంట్లో బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతే మీతో చెప్పిన డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. సో ఎవరైతే పెద్దగా యూనిట్ని మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఈ అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మెయిన్గా మనం రా మెటీరియల్స్ని ఎక్కడి నుంచి సోర్స్ చేసుకోవాలి, సో ఎంత కాస్ట్లో మనకి ఆ రా మెటీరియల్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్గా రా మెటీరియల్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కాటన్. ఈ కాటన్ వచ్చేసరికి మనం మెయిన్గా టెక్స్టైల్ మార్కెట్ లైక్ గుంటూరు అండ్ హైదరాబాద్ని టార్గెట్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైజ్లో అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 300 to 350 per kgకి అయితే మీకైతే దొరకడం జరుగుతుంది. అండ్ మీరు ఆ యొక్క 350 kgsతో మీరు అరౌండ్ ఒక 500 ప్యాకెట్స్ని అయితే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అండ్ మీరు ప్రాపర్గా సరైన సెల్లర్ని పట్టుకోగలిగితే ఇంకా తక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే పూజా వస్త్రాలు. అండ్ పూజా వస్త్రాలు వచ్చేసరికి మెయిన్గా మనం చీరాల, గుంటూరు అండ్ సూరత్ టెక్స్టైల్ని మనం టార్గెట్ చేసుకుంటే మనకి మంచి ప్రైజెస్లో అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 600 to 800 per 50 meters రోల్కి అయితే మనకి దొరకడం జరుగుతుంది. అండ్ మీరు ఆ 50 meter రోల్ని యూజ్ చేసుకొని మీరు 100 పీసెస్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మంచి ప్రాఫిట్ మార్జిన్ మిగిలే అవకాశం ఉంది. సో మీరు కూడా బాగా టార్గెట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ అండ్ బ్రాస్ హోల్డర్స్. ఇది మెయిన్గా మనం చూసుకుంటే హైదరాబాద్ అండ్ ఢిల్లీ నుంచి రా మెటీరియల్స్ని సోర్స్ చేసుకొని ఇక్కడ మనం అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క పర్ టన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15,000 to 25,000 డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ. ఫైనల్గా ప్యాకింగ్ అండ్ బ్రాండింగ్ వచ్చేసరికి పాలిథిన్ కవర్స్ అవ్వచ్చు, లేక బాక్సెస్ అవ్వచ్చు, లేక బ్రాండింగ్ లేబుల్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మన లోకల్ మార్కెట్స్లోనే దొరికిస్తాయి. మీ ఏరియాలో చెక్ చేసుకోండి అండ్ సింపుల్గా స్టార్ట్ చేసుకోండి. సో ఈ రా మెటీరియల్స్ అనేవి మీకు లోకల్లో ప్రాపర్గా ఒక మంచి సెల్లర్ దొరకకపోతే ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా అండ్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఒక మంచి వెరిఫైడ్ సెల్లర్ని కూడా మీరు చెక్ చేసుకోండి. సో మీరు మీ యొక్క ప్రోడక్ట్ని ఎంత క్వాలిటీగా మీరు రెడీ చేయగలిగితే మీ బిజినెస్ అనేది అంత ప్రాపర్గా ఫాస్ట్గా క్లిక్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు మెయిన్గా క్వాలిటీ అండ్ కాస్టింగ్ మీరు ప్రాపర్గా చూడగలిగితే మీ బిజినెస్ అనేది ప్రాపర్గా హైలైట్గా క్లిక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన బిజినెస్కి సంబంధించి ఎటువంటి కాంపిటీషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా తక్కువగా ఉంది. సో దాన్ని బట్టి మీరు డిపెండ్ అవ్వండి. సో ఈ బిజినెస్కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి మనం బేసిక్గా ఈ పూజా ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మెయిన్గా మనం చూసుకుంటే బేసిక్గా మనం ఒక సింగిల్ ఐటమ్ తీసుకున్నా మనకి అరౌండ్ 15 to 25 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది. మీరు దాన్ని హోల్సేల్గా సేల్ చేసుకున్నా సరే మనం 50 to 80 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. మనకి అరౌండ్ 30 to 60 రూపీస్ వరకు ఒక దాని మీద మనకి ప్రాఫిట్ మార్జిన్ అయితే మిగిలే అవకాశం ఉంది. అండ్
మీరు ఒత్తులు అవ్వచ్చు, లేక క్లాత్ అవ్వచ్చు, వీటిలో మనం చూసుకుంటే మనకి అరౌండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 8 to 15 రూపీస్ అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది. మనం ఈచ్ పీస్ వచ్చేసరికి మనం 25 to 30 రూపీస్కి అయితే సేల్ చేసుకోవచ్చు హోల్సేల్గా. సో మనకి ఇందులో మిగిలేదు అరౌండ్ 10 to 15 రూపీస్ అయితే మిగులుతుంది. సో బేసిక్గా మనం బల్క్లో సేల్ చేసుకుంటే మన బిజినెస్ అనేది బాగా అయితే మూవ్ అవుతుంది. సో మెయిన్గా హోల్సేల్ బయర్స్ని మీరు టార్గెట్ చేసి మీ లోకల్లో ఉన్న వాళ్ళకి సప్లై చేసుకుంటే మీ బిజినెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ బ్రాండ్ మీరు బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది గ్రో అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బిజినెస్లో మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మార్కెటింగ్ వచ్చేసరికి హోల్సేల్ కిరాణా స్టోర్స్, పూజా సామాగ్రి షాప్స్, టెంపుల్ కమిటీస్, మ్యారేజ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్, గ్రామ దేవత ఆలయాలు అండ్ ఇలాంటివి మీరే ప్రాపర్గా వెళ్ళి విజిట్ అయ్యి మేము ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు బయట కంటే మన లోకల్లోనే ప్రాపర్గా మంచి క్వాలిటీతో తయారు చేసి మీకు అయితే అందిస్తున్నాం సార్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో మీకు అన్ని ప్రాపర్గా అనిపిస్తే మేము రెగ్యులర్గా ప్రాపర్ టైంకి మేము అందించగలమని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు చేయగలిగితే మీ బిజినెస్ అనేది ఇంకా బాగా క్లిక్ అవుతుంది. అండ్ మీరు ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా డిజిటల్గా లైక్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఓవరాల్ ఇండియాలో కూడా మీరు మార్కెటింగ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు డిజిటల్లో కూడా మార్కెటింగ్ స్టార్ట్ చేశారో ఇండియా వైడ్ రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. సో బేసిక్గా మీకు 10% మార్కెట్ రీచ్ అయ్యి ఒక 1% మార్కెట్ వచ్చినా సరే మీకు ప్రాపర్గా అయితే మీ బిజినెస్ అయితే క్లిక్ అవ్వడం జరుగుతుంది. మీరు నార్మల్గా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఒక బ్రాండ్ని బిల్డ్ చేసి మీరు సప్లై చేయగలిగితే ఈ రోజు కాకపోయినా 1 or 2 years తర్వాత మీ బిజినెస్ అనేది ఒక లెవెల్కి అయితే రీచ్ అవుతుంది. సో ఎవరైతే పెద్ద యూనిట్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మెయిన్గా ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ హోల్సేల్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. సింపుల్గా మీరు ఒక 50,000 1 lakh పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంబంధించిన ఐటమ్స్ మీరు తెప్పించుకోండి. సో హోల్సేల్ రీటైలర్స్ని పట్టుకొని వాళ్ళకి సప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలా సప్లై చేయడం వల్ల మీకు లోకల్లోనే సప్లై చేయడం తెలుస్తుంది. సో ఎవరికి అమ్మాలి, ఎవరితో మనం టార్గెట్ చేయాలి, ఎవరిని పట్టుకుంటే మన ప్రొడక్ట్ అనేది మూవ్ అయితే అవ్వడం జరుగుతుందో. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ని మీరు క్యాప్చర్ చేయగలిగి మార్కెట్లో డిమాండ్ని మీరు పట్టుకోగలిగితే మీ బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో బేసిక్గా దిగిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మార్కెట్ని ప్రాపర్గా సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకొని దిగితే మీ బిజినెస్ క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. అండ్ మనకి మార్కెట్లో ఆల్రెడీ గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా బిజినెస్ రన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.